నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బోల్డ్ అన్ని అంశాలు, అటు రెండు తెలుగు రాష్ట్రాలని లింక్ చేసే అంశాలు. హైడ్రా తరహాలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కూల్చివేతలు మొదలయ్యేట. బంధువులు అలాగే మరి ఒకే నియోజకవర్గంలో నిన్న మరి యాదృచ్ఛికంగా చెప్పారు, కాకతాళీయంగా చెప్పారు, అప్పటికప్పుడు అనుకుని చెప్పారో తెలియదు కానీ మంత్రి నారాయణ అలాగే ఆయన వియంకుడు గంటా శ్రీనివాసరావు ఇద్దరు చెప్పారు. పార్కుల ఆక్రమణ విశాఖపట్నంలో జరుగుతుందిట. మరి ఎవరు చేశారో, వాళ్ళ హయాంలో జరిగింది విషయం కూడా వారు మరి ప్రస్తుతానికి తీసుకొస్తారేమో తెలియదు. వాటన్నిటిని కూల్చేస్తామని. అలాగే సాగర తీరంలో ఉన్న ఒక యూనివర్సిటీకి సంబంధించి కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో మరి ఏం చేస్తారు, వీటితో పాటు జనసేన అల్లు అర్జున్ వివాదంలో ఎక్కువగా స్పందిస్తోంది. దీనివల్ల అనవసరంగా అభిమానుల మధ్య క్లాష్ వస్తుంది, కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు యూకే వెళ్ళటానికి తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అనుమతి కోరారు. అనుమతి లభించింది. ఆయన ఈ సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు అయితే ఆయనకు అనుమతి లభించింది. ఇంకా బోల్డెన్ అంశాలు వీటన్నిటి మీద బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే టీడీపీ నాయకులు సిరిపురం శ్రీధర్ శర్మ గారు. నమస్తే శ్రీధర్ శర్మ గారు. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కృష్ణాంజనేయులు గారు. రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అండ్ అలాగే జనసేన అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్ రజనీ గారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూసాం కదా మల్టిపుల్ ఇష్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలకి ముడిపడినవన్నీ ఒకేసారి తెర మీదకి వస్తున్నాయి. సంబంధం ఉందో లేకో మొత్తానికి అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉలికిపాటో ఏదో పొరపాటో గ్రహపాటనో మాట్లాడాల్సిన పరిస్థితి అయితే అన్ని పార్టీలకు వచ్చింది. ఏమంటారు? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు దాటుతున్నా కూడా రాజకీయాల్లో అయితే ఎంతో కొంత ఒక రాష్ట్ర రాజకీయ ప్రభావం ఇంకొక రాష్ట్రాల మీద ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో భాగంగానే హైడ్రాకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఒక్కటికే కాదు, తెలంగాణ వరకే పరిమితం అవ్వాలి. హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు దాంట్లో పొలిటికల్ ఉందా లేదా అన్న చెరువుల ఆక్రమణ మీద వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకి ప్రజల మద్దతు అయితే ఉంది. అక్కడ చెరువుల ఆక్రమణల తొలగింపుకు సంబంధించి దాంట్లో నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ తొలగింపు వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది, తెలిసిందే మనకి. కేటీఆర్ వంటి వాళ్ళ ఫామ్ హౌస్ల వైపు కూడా వెళ్తున్నారు అనేటువంటిది పెద్ద రాజకీయంగా దుమారం రేపుతుంది. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇలాంటి ఆక్రమణల విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పుకున్నారు. అంటే పార్కులకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు మాట్లాడారు. పార్కుల ఆక్రమణకు గురై ఉంటే వాళ్ళు మీరే స్వచ్ఛందంగా తప్పుకోండి, లేదంటే మేము తొలగిస్తాము అనేటువంటి విధంగా. ఎవరు కూడా ఆక్రమణ చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా అయితే తప్పుకోరు. వాళ్ళని వీళ్ళు తొలగించేటువంటి విధంగా ఇప్పుడు హైడ్రా అంటే అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దానికి బాధ్యులుగా నియమించి ఒక సీరియస్ వర్క్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే అలాంటి వ్యవస్థ అయితే ఏమీ లేదు. పోనీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారా అనేటువంటి దాని మీద లేదు. అక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి ఏదో ఒక రొటీన్ స్టేట్మెంట్ కింద మంత్రి నారాయణ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. రొటీన్ స్టేట్మెంట్ తప్ప యాక్టివిటీ సంబంధించినటువంటి వ్యవహారం అయితే లేదు సార్. అంటే కొంత సీరియస్ టోన్తోనే మాట్లాడినట్టు అనిపించింది. ఆయన మాట్లాడారు, ఒక అరగంట వ్యవధిలో గంటా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు. ఏదో అంటే ఇప్పుడు కనెక్టింగ్ ద డాట్స్ కనుక చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సీరియస్గానే ఉంది ఇతరుల ఆక్రమణల విషయంలో అని నాకు అర్థం అనిపిస్తుంది. సరే, ఎవరో ఒకరు ఆక్రమణ ఏదైనా సరే ఆక్రమణే కదా. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆక్రమణ తొలగించినా ఓకే అండి. ఎందుకంటే నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆక్రమణలో చెరువుల ఆక్రమణ తొలగించారనుకుందాం. ఇది ప్రజలకు మంచి జరిగిద్దే నేను అంటా. ఎందుకు అనంటే కనీసము కొన్ని ఆక్రమణలన్నా తొలగిస్తారు కదా, కొంతైనా మేలు జరిగిద్ది కదా. రేపొద్దున బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళు హైడ్రా ఏమైనా వాళ్ళు హైడ్రాను కొనసాగిస్తారు, కాంగ్రెస్ వాళ్ళ ఆక్రమణలు వాళ్ళు తొలగిస్తారు అనుకోండి. కనీసంగా వాళ్ళ రాజకీయ కక్ష సాధింపు కన్నా ప్రజలకు మంచి జరిగిద్దిగా. లేదు అంటే ఇద్దరు కుంభక్కయ్యారనుకోండి, ఆ మేలు కూడా జరగదు కదా. ఆంధ్రప్రదేశ్ లో కూడా నేనేమంటాను అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్రమణలు చేసింది, అన్యాయాలు చేసింది, అవినీతి చేసింది అని వైట్ పేపర్స్ అవి ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. సీరియస్ టోనా
సీరియస్ యాక్షన్ ముఖ్యమండి. యాక్షన్ లేకుండా టోన్ ఎంత సీరియస్గా ఉంటే ఉపయోగం ఏంది? గంటా శ్రీనివాసరావు మాట్లాడారు ఆక్రమణ మీద అని అంటారు. ఒకటే అండి, వాసుదేవన్ గారు, మీకు నాకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి విశాఖ చుట్టూ ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి ఆక్రమణల విషయంలో 2 ప్రభుత్వాల్లో 2 సిట్లు వేశారు. ఆ 2 సిట్లకు సంబంధించినటువంటి ఆక్రమణల మీద ఒక్కసారి కూడా నివేదిక బయటికి రాలేదు. ఏం జరిగింది? తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా సిట్ వేశారు. ఇదే గంటా శ్రీనివాసరావు మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజున అయ్యన్న పత్రులు డిమాండ్ చేస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సిట్టు వేశారు. ఆ తర్వాత ఆ సిట్టు సంబంధించినటువంటి మొత్తాన్ని మేము దోషులందరినీ కూడా బయట పెడతాం, వాళ్ళు మేము చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికింది. వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఆ సిట్టు విషయాన్ని బయట పెట్టాల. గంటా శ్రీనివాసరావుని మరి ఏం చేశారు, అప్పుడేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టించుకోవాలి. అప్పుడు కామ్గా ఉన్నాడు. ఏదో రాజీనామా అనేటువంటి దాని మీద గంటా శ్రీనివాసరావు కామ్గా ఉన్నాడు 5 ఏళ్ల పాటు వైసీపీ ఉన్నప్పుడు. సరే, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిట్టు వేసింది. ఆ సిట్టు కూడా ఆ నివేదిక కూడా బయటకు రాలేదు. సరే, ఆక్రమణ చేసిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, మిగతా పార్టీల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆక్రమణలు చేయటము, అవినీతి చేయటం, ఇవన్నిట్లో అందరూ ఎవరికి వాళ్ళు సిద్ధాస్తులు. ఒకళ్ళు ఎక్కువ తక్కువ అంటే ఏదైనా కొద్దిగా గొప్ప తేడా ఉంటుంది. అందరూ ఐకమత్యంగా ఉన్నారు ఆ విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నారండి. అందరూ చేస్తున్నారు. అవసరమైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం లేదు, పైకి మాత్రమే విమర్శలు చేస్తాం, మేమేనేం చర్యలు ఉండవులే అనేటువంటి విధంగా. ఇది ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు హైడ్రా వచ్చి కూలగొట్టినటువంటి కన్వెన్షన్ మీద మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ కూడా మాట్లాడాడు. మీరు బయటికి ఒకసారి చూడండి, వాసుదేవన్ గారు ఎంత గట్టిగా మాట్లాడాడో. మేము కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఒప్పుకునేది లేదు, కూల్చేస్తాం అనేటువంటి విధంగా. ఆ తర్వాత ఏమైంది? సమంత అక్కడ ప్రభుత్వ సంబంధించినటువంటి చేనేత అంబాసిడర్గా చేరటము, నాగార్జున మరి ఏం సమర్పించుకున్నారు, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కన్వెన్షన్ వైపు చూసినటువంటి పరిస్థితి లేదు. అట్లా ఉంటుందన్నమాట. వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటే ఏముండదు, అనుకూలంగా లేదనుకోండి ఆక్రమణ అంటే. మన ఏపీ విషయంలో మీరు ఏమంటారు కృష్ణాంజనేయులు గారు? నిజంగానే సీరియస్గా ఉందా గవర్నమెంట్? నేను నారాయణ గారు లేకపోతే గంటా గారు అని అడగట్లా, గవర్నమెంట్ సీరియస్గా ఉందా? గవర్నమెంట్ సీరియస్ గా ఉందా అని అంటే నేను ఒకటి చెప్తానండి. నిజంగానే సీరియస్ గా ఉంటే ఇప్పుడు హైడ్రా లాంటి ఒక సంస్థని ఏర్పాటు చేయాలి, దాని మీద ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఉందా లేదని ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఒక్క ఉదాహరణ, అందరికీ తెలిసినటువంటి ఉదాహరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉందనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్మించినటువంటి 9 కోట్లలో నిర్మించినటువంటి ప్రజావేదికని కూల్చివేశారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఆ మొత్తం అక్కడి నుంచి మొదలు పెడితే అండి, ఆ కరకట్ట కృష్ణానది విజయవాడ వరకు అండి, బ్యారేజీ వరకు అనేకమైనటువంటి ఆక్రమణలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రజావేదికకే ఇంకా లోపలే ఉన్నాడు కృష్ణానది వైపే. కాబట్టి దాన్ని టార్గెట్ చేసే కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రజావేదిక కూల్చింది. ఆ తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ ఉండేటువంటి గోకరాజు గంగరాజుకు సంబంధించినటువంటి ఆక్రమణలు కానీ, లేకపోతే పాతూరు నాగభూషణం కానీ, లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కృష్ణాంజనేయులు గారు మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, మిషనరీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అసలు ఇది లేదు, ఈ మతం వాళ్ళది లేదు, ఈ కులం వాళ్ళది లేదు, అదే విధంగా ఈ రాజకీయ పార్టీ వాళ్ళది లేదు అనటానికి లేదు. మరి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అదేమంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంటాడు, మేము పగలు కొడదాము, మొత్తం బుల్డోజర్లో కూల్చేద్దామంటే కోర్టులు మమ్మల్ని అడ్డుకున్నాయి అనేది. ఇప్పుడు హైడ్రాక్ కూడా కోర్టులు వస్తే ఏమైనా ఆగుతున్నాయా? ఆగట్లేదు కదా. నిజంగా కూల్చాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ దగ్గర ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఏమొచ్చింది? ఇప్పుడు కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత కూల్చొద్దు అని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కదా. మీ దగ్గర ఆ చిత్తశుద్ధి లేదు. మరి ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం నారాయణ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు అని అంటే మొదలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మరి ఇప్పుడు ఆ ప్రజావేదిక కూల్చినటువంటి ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతం నుంచి మొదలు పెట్టాలనుకోండి, మరి అక్కడే మరి ముఖ్యమంత్రి ఉన్నారు, అధికార పార్టీ, అదే కూటమిలో కీలక భాగస్వామి తెలుగుదేశం ఏమంటుందో చూద్దాం. శ్రీధర్ శర్మ గారు, సో ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు చెప్పారు, అంటే మీ మధ్య ఐకమత్యాన్ని, అన్ని పార్టీల మధ్య ఉన్న ఐకమత్యాన్ని ఆయన అట్లా మేనిఫెస్ట్ చేశారు, ఆవిష్కరించారు.
ఏది ఆ కరకట్ట మీద ఉన్న ఆక్రమణ విషయంలో అందరూ భుజం కలిసి ముందుకు నడిచిన తీరు ముచ్చటేస్తుంది వేరే రాష్ట్రం వాళ్ళు చూస్తే. మఠాలు లేవు, పీఠాలు లేవు, మిషనరీలు లేవు, లేకపోతే నాస్తిక సమాజానికి సంబంధించిన ఆస్తులు కాదు, ఏమైతేనే అన్నీ కూడా భద్రంగా ఉన్నాయి ఒక్క ప్రజావేదిక తప్పించి. ఈసారి నిజంగానే నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఏదైనా ఇది ఒక పేపర్ మీద ఆగ్రహం ప్రదర్శిస్తుంటూ భావించాలా? యాక్చువల్గా మీరు చెప్పినట్లుగా మన ప్యానల్లో ఉన్న మెంబర్లందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఆక్రమణలు అనేది అతీతమైన ఒక వ్యవస్థ. సరే, అది ఏ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలు లేకపోయినా మీరు అన్నట్లుగా అందరు కలిసి కుబ్బక్క అవుతారనేది అది ప్రజల మధ్య జరిగే చర్చ. అయితే నిన్న నారాయణ గారు మొన్న నెల్లూరులో మాట్లాడారు, నిన్న వైజాగ్ లో మాట్లాడారు. ఈరోజు మీటింగ్ కూడా ఉంది దాని మీద. ఈరోజు మీటింగ్ చాలా కీలకమైన మీటింగ్ ఉంది వైజాగ్లో. ఓకే ఓకే. అయితే డంపింగ్ యార్డ్ సంబంధించి చూడటం కోసం దాంట్లో ఆ వ్యర్థాలను ఎలా తయారు వాటిని ఉపయోగించే పిల్లెట్స్ వాటి దాని మీద ఆయన అక్కడ పరిశీలన కోసం వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. అయితే ఆక్రమణలు అనేది యాక్చువల్ గా అది తప్పే కదా చట్ట ప్రకారం. సరే, మనకి అత్యధిక రెవెన్యూ వచ్చేది విశాఖ నగరం. మరి విశాఖ నగరంలో చూస్తే మరి చాలా ఆక్రమణలకు గురైనట్లుగా, పార్కులు గురైనట్లుగా గంటా శ్రీనివాసరావు గారు కూడా మరి ఒక ట్వీట్ చేయటం జరిగింది, ఎక్స్ లో పోస్ట్ చేయటం జరిగింది. యాక్చువల్ గా అది పార్కులు ఆక్రమించటం, దేవాలయ ఆస్తులు, దేవాలయాలకు సంబంధించిన ఖాళీ స్థలాలు ఆక్రమించటం, అది ఒక మున్సిపాలిటీలోనే లేకపోతే అర్బన్స్ లోనే కాదండి, గ్రామ వ్యవస్థలో నుంచి అట్లా జరుగుతూ వస్తూ ఉంది. అయితే విశాఖ నగరంలోనే చూసుకుంటే మనం హార్బర్ కి దగ్గరలో ఉన్న ప్రాంతాలు, గ్రామాల్లో సముద్రపు నీరు గ్రామంలోకి రాకుండా ఉండటం కోసం మట్టి కుప్పలు, ఇసుక కలిపి గుట్టలుగా వేస్తే గట్టిబడి అది వాటర్ ఫ్లో గ్రామాల్లోకి రాకుండా ఉంటుంది. చివరికి దాన్ని సెజ్జులలో గుంతలు పొడవటం కోసం అని చెప్పి ఆ మట్టి ఇసుకను కూడా గత జగన్ గారి ప్రభుత్వంలో తీసుకెళ్ళటం జరిగిపోయింది. ఇప్పుడు అవి గుంతలు అయిపోయినాయి. అంటే చూడండి, ఆక్రమణకి కాదేది అతీతమని. అంటే అక్కడ స్థలాలనే కాదు, స్థలంలో ఉన్న వస్తువులను కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. మరి హైదరాబాద్ లో మన మిత్రులు రామాంజనేయులు గారు చెప్పినట్లుగా హైదరాబాద్ లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని దానికి పెట్టడం, దానికి రంగనాథ్ గారని ఆయన ఉండటం, ఐపీఎస్ ఆఫీసర్ స్ట్రిక్ట్ గా ఫాలో అప్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. దానిలో భాగంగానే మరి ఈ రోజున తమరు చెప్పినట్లుగా కీలక సమావేశంలో నిర్ణయాలు ఉండొచ్చు అనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా ప్రదేశాలు, మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వంలో చాలా ఆక్రమణలకు గురైనాయి. చాలా ఆక్రమణలు, 1, 2 కాదు. రైట్, ఇది రైట్, మనోడెళ్ళే కానీ ఇది ఈ ముక్క వరకు నాది, ఈ ముక్క వరకు నాది, రైట్. అట్లా దీన్ని మున్సిపల్ అధికారులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా వెళ్ళి అక్కడ చూసి ఎవరిది అంటే ఇది బలానా పొలిటీషియన్ది, బలానా పార్టీ వాడిది, బలానా అధికార పార్టీ, బలానా ప్రతిపక్ష పార్టీ వాడిది అనగానే వాళ్ళు కూడా మనకెందుకులే అని భయపడే పరిస్థితి. అంటే ఫస్ట్ ఈ ఆక్రమణలు చేసేటప్పుడే గనక అధికారులు గనక శ్రీధర్ శర్మ గారు, హౌ సీరియస్ యువర్ గవర్నమెంట్ ఈస్ అది అడుగుతున్నది. మీది ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది ఈ విషయంలో అనేది చెప్పారుగా నిన్న మంత్రి గారే డైరెక్ట్ గా బుల్డోజర్లు వచ్చేస్తాయని. స్వచ్ఛందంగా ఎవరైతే ఆక్రమించారో వాళ్ళు అప్పగిచ్చేస్తే ఓకే, అప్పగించకపోతే బుల్డోజర్స్ వచ్చేస్తాయని చెప్పి ఆయన స్వచ్ఛందంగా ఆక్రమించినట్టుగా స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు కదా. ఆక్రమణ అప్పుడు స్వచ్ఛందమే, వాలంటరీగానే వాళ్ళు ఎవరిని సంప్రదించకుండా ఆక్రమించుకున్నారు. మీరు అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు స్వచ్ఛందంగా వదులుకోవాలంటే మరి గవర్నమెంట్ తెలంగాణ తరహాలో స్ట్రింజెంట్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే అంత సులభం కాదు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్తే అయిపోదు. హైడ్రా లాంటి ఒక చట్టబద్ధతతో కూడుకున్న ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందుకు మీరు మీ కూటమి భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపారా, లేకపోతే నిన్న మంత్రి గారు చేసింది ఏకపక్ష ప్రకటన?
ఏకపక్ష ప్రకటన ఎప్పుడు ఉన్నదండి. కూటమి ప్రభుత్వ నిర్ణయాలే మంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినా, లేకపోతే బీజేపీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు ప్రకటించినా కానీ కలిసే ఉంటుందండి. కూటమి సంబంధించి ఒకటే వాయిస్ బయటకు వస్తుంది. అది రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. ఒకటే వాయిస్ బయటకు వస్తుంది అని శ్రీధర్ శర్మ గారు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. రజనీ గారు, జనరల్గా ఒక ప్రోటోకాల్ ఏంటంటే మనం 3-4 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అందరం కలిసి మాట్లాడుకొని చెప్పడం అనేది ఒక సంప్రదాయం. మేము ఇది మా భాగస్వామ్య పక్షాలతో సంప్రదించాం అంటే దీన్నైతే అందరూ స్వాగతిస్తారు. భాగస్వామ్య పక్షాలు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ప్రజాహితం కోసం చేసే నిర్ణయం కాబట్టి, జనహితం కోసం చేసేది. మీతో సంప్రదింపులు అయినాయా ఈ విషయంలో? సార్ ముఖ్యంగా ఇది లా కదా సార్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కొట్టేయడం అనేది లా, డిమాలిషన్ అనేది. సో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధిత వాళ్ళని ఉంచి మిగతా వాళ్ళని కొట్టేది కాకుండా హైడ్రా అనేది ఒకటి రిలీజ్ చేస్తే అందరికీ సమానంగా న్యాయం అందుతుంది అని మీలాంటి వాళ్ళు భావిస్తారు. అఫ్ కోర్స్ హైడ్రా అక్కడ లేకపోవచ్చు, ఇక్కడ లేకపోవచ్చు, అక్కడ ఉండొచ్చు, కానీ సమన్యాయం దొరుకుతుందని మేమైతే అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈరోజు ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు, ప్రతి దానికి ఆర్టీఐ వేస్తారు. సార్ మా బిల్డింగ్ కొట్టేశారు కదా, పక్కన టీడీపీ వాళ్ళు అనాథరైజ్డ్ గా కట్టుకున్న బిల్డింగ్ దాన్ని ఎందుకు వదిలేస్తారు? జనసేన అతను ఆక్రమించిన బిల్డింగ్ అతను ఎందుకు వదిలేస్తారు? బీజేపీ సెంట్రల్ అయితే ఎవరికి ఎక్కువ అంటూ ఆర్టీఐ వేసేస్తారు సార్. మీరు యాజ్ అ జర్నలిస్ట్ గా ప్యానెల్లో మీరే ఇన్ని క్వశ్చన్లు అడిగితే, ఎవరి కన్స్ట్రక్షన్ పాడైపోయినాడు వాడు పక్క కన్స్ట్రక్షన్ కూడా పాడైపోవాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి చైతన్యవంతులైన ప్రజలు ఉన్న రాష్ట్రం సార్ ఇది. సో నో మోర్ డౌట్స్, 100% ఇప్పుడు అనాథరైజ్డ్ గా మీరు అన్నారు ఇందాక, ప్రజావేదిక పడగొట్టినప్పుడు మిగతావన్నీ ఎలా అడ్డమైపోయినాయి, అవి ఇంకా నదికి దగ్గర ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కొట్టేయకుండా ఇప్పుడు ఎందుకు కొట్టేశారు? అప్పుడు అడగడానికి వారికి ధైర్యం లేదా? లేకపోతే ఎందుకు అది కొట్టేశారు? 9 కోట్ల ప్రాపర్టీ ఎందుకు డిమాలిషన్ చేశారు? నది పొంగి అదొక్కడే పోతుందా? మిగతావన్నీ సేఫ్ మోడ్ లో ఉంటాయా? సో ఎనీవే సార్, ఇప్పుడు ఇది మున్సిపాలిటీ పరిధి కాబట్టి పార్కులు ఉండాల్సిన పరిధి. అంటే మనకి ఢిల్లీలో కరోల్ బాగ్ ఏరియాలో అపార్ట్మెంట్లు ప్రతి చోట ఎండింగ్ లో పార్కులు ఉంటాయి. వీళ్ళేమన్నా పెట్టుకున్నారేమోలే ఇక్కడ పొల్యూషన్ కోసం అనుకున్నా, కాదట. మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ ఏరియాలకు సంబంధించి ఒక పార్క్ ఇవ్వాలి. తర్వాత నాకు తెలియదు, పెద్ద పెద్ద బిల్డర్లు బిల్డింగ్లు కట్టినట్టు అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఒక పార్క్ ఇస్తారు. సరే ఈ పార్క్ చాలా బాగుంది, వాళ్ళు కట్టించాలా? అపార్ట్మెంట్లు కట్టించినప్పుడు అంతమందికి పొల్యూషన్ కంట్రోల్ కానీ, వాళ్ళకి ఫ్రీయింగ్ వాటర్ అంటే వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ ఇవ్వాలట. మరి ఇక్కడ ఉండేటటువంటి కాలనీలో పార్కులు ఎందుకు ఉండట్లేదు? పిల్లలు ఎందుకు కూర్చోడానికి కన్వీనియంట్ గా లేదు? సో ఇవన్నీ కూడా చర్చలంటూ బిగిన్ అయితే మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పడగొట్టేసి ఆ ఏరియాలో ఒక పార్క్ అనేది పెట్టాలండి. మేము గుంటూరు కృష్ణనగర్ లో ఉంటామండి, మాకు స్టార్టింగ్ లో ఒక పార్క్ ఉంటుంది, ఎండింగ్ లో ఒక పార్క్ ఉంటుంది. ఇంత కమర్షియల్ బిల్డింగ్ లో సెంట్ కూడా లక్షల ఖరీదులో ఈ పార్క్ లో ఎవడరా పెట్టింది బాబోయ్, దీన్ని ఇంకా ఆక్యుపై చేయలేదంటే ఊరుకోరండి. ఆక్యుపై చేస్తే ఊరుకోరు, కానీ కొన్ని చోట్ల ఊరుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ ఊరుకున్న వాళ్ళు ఎవరైతే అక్కడ రెస్టారెంట్లు కట్టారా, బిల్డింగ్లు వేసుకున్నారా, అవన్నీ పడగొట్టి ఆ ఏరియాలో పార్కులు కట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుందండి. సో ఇవంతా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క న్యాయం ఉండదు. ఇదేమి కూటమిని అడిగి తీసుకోవాల్సిన పని లేదు. ఇది ఒక లా అన్నమాట. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంచకూడదు, గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేయకూడదు, ఈ మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా పార్కులు ఉండాలి. సో అది రూల్ కాబట్టి దానికి బీజేపీని అడిగారా, జనసేనని అడిగారా, ఏమి ఉండదండి. రేపు టీడీపీ ఓడి ఆక్రమించినా, బీజేపీ ఓడి ఆక్రమించినా కొట్టి బుల్డోజర్తో అవతల పడేయాలా, అక్కడ పార్క్ కట్టాల్సిందేనండి. అంటే ప్రోటోకాల్ ప్రకారం దీన్ని ఎవరు, మీరు అబ్జెక్ట్ చేయరు, బీజేపీ అబ్జెక్ట్ చేయదు, బట్ ప్రోటోకాల్ ప్రకారం ఒక చర్చ నడవాలి. ఎందుకంటే మీరు గమనిస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇట్లాంటి వాటిని పూర్తి స్థాయిలో స్వాగతిస్తారు. ఆయనే అన్నారు కదా, మొన్న ఈ మధ్య గుండా యాక్ట్ గురించి మాట్లాడారు, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేద్దామని, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నారాయణ గారు మాట్లాడారు, వీటన్నిటికి చట్టబద్ధత ఎప్పుడు వస్తుంది? రౌడీ షీట్ల మీద ట్యాక్స్ ఎప్పుడు వేస్తారు? గుండా యాక్ట్ ఎప్పుడు? కబ్జా పెడితే ప్రభుత్వ భూములు గుండా యాక్ట్ తీసుకొస్తామన్నారు. దాని మీదే ఉన్న అసలు మేము రేపు రాబోయే క్యాబినెట్లో మేము మాట్లాడుకుంటాం, తీర్మానాలు చేస్తాం, వాటిని జనాలకు తెలియజేస్తామనే మాట కూటమి పక్షాల నుంచి ఎందుకు రావట్లేదు, భాగస్వామ్య పక్షాల నుంచి? ఎందుకంటే అవన్నీ వెల్కమ్ చేస్తారు, జనం వెల్కమ్ చేస్తారు. మీరు లేవనెత్తిన అంశాలన్నీ మంచివే, జనం వెల్కమ్ చేస్తారు వాటికి చట్టబద్ధత కల్పిస్తే. అది అడిగేది సార్. హైడ్రా అంటే చట్టబద్ధత అని మీరు అనుకుంటే
కూటమి అంతా యాక్సెప్ట్ అయ్యి ఒక హైడ్రాని పెట్టి ఒక ఐఏఎస్ని పెట్టి ఇంప్లిమెంట్ చేయడంలో టీడీపీ జనసేన ఎటువంటి వేరియేషన్ లేకుండా ఇంప్లిమెంట్ చేయాలనేది మీరు ప్రధాన ప్రతిపక్షం లాగా ప్రజల గొంతుకులాగా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏ పార్టీకి నష్టం ఉండకూడదు, ఏ ప్రజలకి నష్టం ఉండకూడదు. సో తప్పు చేసిన వాడు ఎవరైనా శిక్ష పడాలని మీరు అంటున్నారు, ఆయన మీటింగ్ లో చెప్తున్నారు. కానీ క్యాబినెట్ లో ఒక తీర్మానం చేస్తే ఒక ఐఏఎస్ని పెడితే అంటారు. సార్ ఐఏఎస్ని పెట్టినా కంట్రోల్ చేసేవాడు కూడా రాజకీయ నాయకుడే సార్. ఓబులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారికి ఏమన్నా అచ్చుచ్చామా సంతకాలు పెట్టడానికి? సో అంటే మాట ఇచ్చి ఒక ఉట్టేసి ఒక మాట, ఉట్టేయకుండా ఒక మాట చెప్పనంటారు చూడండి. ఆ రకంగా మీరు ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం క్యాబినెట్ లో పెట్టి ఒక తీర్మానం చేస్తే అందరికీ కూడా అధికారికంగా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందని నా భావన. రైట్ అండి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు, గుజరాత్లో ఆక్రమణల కూల్చివేత విషయంలో 4 ఎమ్మెల్యేలు వెళ్ళి చీఫ్ మినిస్టర్ దగ్గరికి మొరపెట్టుకుంటే సమస్య లేదు, మీరు ఆక్రమించుకున్నారు, కూల్చేస్తున్నాం, నేషనల్ హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేస్తామని నిర్మోహమాటంగా చేసుకోండి అని చెప్పారు అక్కడ ఆఫీసర్స్ కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ కానీ. అటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థను మనం ఆంధ్రప్రదేశ్లో ఊహించచ్చా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి NNTV వీక్షకులను శుభోదయం అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే వాసుదేవన్ గారు, ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ప్రకృతి యొక్క కోపాగ్నికి ఏ రకంగా బలి కావాల్సి వస్తుందో మనం ఇటీవల కాలంలో అనేకమైన అంశాలు మనం చూస్తున్నాం. దేశంలో కూడా ప్రపంచంలో కూడా. ఇప్పుడు రీసెంట్ గా వైనాడు ఇష్యూ చూసాం, అలాగే ఉత్తరాఖండ్, కేదార్నాథ్, హిమాచల్ ప్రదేశ్, ఆల్రెడీ చెన్నై మహానగరం ఏ రకంగా మునిగిపోతుంది. ఇవన్నిటికి కారణం ఏంటి? మన పూర్వీకులు శతాబ్దాలుగా వృక్షో రక్షిత ఒక ప్రకృతితో కలిసి ఉండాలి, ఒక పుట్టని చెట్టుని దేవుడిగా భావించి అందరితో కలిసి ఉన్నటువంటి సమాజం మన సంస్కృతి మన. అలాగా వాళ్ళు వారసులుగా ఉండి ఆ యొక్క ప్రకృతి సంపదని మనకు అందించారు. వాళ్ళే వాడుకొని విధ్వంసం చేయలేదు. ఒక కస్టోడియన్ లాగా, కేవలం ఒక వాచ్మెన్ లాగా అందించారు. మనం కూడా అలాగే ఒక కస్టోడియన్ లాగో లేదా గోర్ఖాలానో దాన్ని భావి తరాలకి అందించాలి తప్పితే మనకు అవకాశం దొరికింది కదా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ప్రకృతి యొక్క కోపాగ్నికి అందరూ నశించిపోసం తప్పదు. ఈరోజు హైడ్రా ద్వారా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా చక్కటి చర్చ జరుగుతుంది. ప్రకృతిని ఏ రకంగా నాశనం చేస్తే అది మేము ఒప్పుకోము అని ఒక ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలందరూ, నాతో సహా అందరూ స్వాగతిస్తున్నారు. ఇటువంటి జరగాలి. అయితే మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? మన రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు, కాలువలు, చెరువులు, గట్లు, నదులు ఎన్ని ఎంక్రోచ్మెంట్ చేసుకుపోతున్నాం కదా. ఒక రాజకీయాలు అతీతంగా ఈ రోజు మనం చర్చ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారు నారాయణ గారు చెప్పారు, ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరులోనే నవంబర్ 2015లో పడిన వర్షాలకి నెల్లూరు మహానగరంలోనే 15 అడుగుల పైలకు నీళ్లు వచ్చేసి అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మంత్రి గారికి తెలీదా? నెల్లూరు మహానగరంలో పారేటువంటి ఉయ్యాలవారి కాలువ కావచ్చు, జఫర్ సాహి కాలువ కావచ్చు, లేదా సర్వేపల్లి కాలువ కావచ్చు, ఇటువంటి 10-15 ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి, అలాగే ఫీడర్ కెనాల్స్ ఉన్నాయి. ఎన్ని ఆక్యుపై చేశారు. 60 అడుగులు వెడల్పు ఉండాల్సింది 6 అడుగులు అయిపోయింది, 30 అడుగులు ఉండాల్సింది 3 అడుగులు అయిపోయింది. అన్ని ఆక్యుపై చేసుకొని షాపింగ్ మాల్స్, వైన్ షాపులు, ఆసుపత్రులు ఎన్ని కట్టిపడేశారు. అది సాక్షాత్ మంత్రి గారు చెప్పారు అప్పట్లో కూడా. మరి ఈ రోజు వరకు దాన్ని మోక్షం కలగలేదే. మరి నెల్లూరు మహానగరం మునిగిపోయింది కదా, మళ్ళీ ఆ పరిస్థితి రావాలా? అలాగే ఏలూరు, అక్కడ ఒక కాలం ఉంది, ఏలూరు మహానగరం మధ్యలోంచి వెళ్తా ఉంటది, అది కూడా మొత్తం ఆక్రమణకు గురైపోయింది. నెల్లూరు మహానగరం ముంపుకు గురవుతుంది. మరి దాన్ని ప్రక్షాళన చేసేది ఎవరు? అలాగే తిరుపతి పక్కన రాయలవారి చెరువు ఉంది. ఇది 2000 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఈ రోజు 500 ఎకరాలు కూడా లేదు. అసలు రాయలసీమ ప్రాంతంలో మన పూర్వీకులు శతాబ్దాలుగా శ్రీకృష్ణదేవరాయలు చాలా మంది 20,000 చెరువులు తవ్వించారండి. ఇది అరేబియా సముద్రం నుంచి వాటర్ గ్రావిటీ ద్వారా బే ఆఫ్ బెంగాల్కి వస్తుంది. దాన్ని పరిశీలించి ఒక చెరువుతో ఒక చెరువు నిండే విధంగా 20,000 పై చెరువులు తవ్వించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 8,000 చెరువులు ఉండాలి. ఏమైపోయిన ఆ చెరువులన్నీ ఈ రోజు రాయలసీమలో చిరుకు వర్షం పడుతుంటే ఎందుకు డ్యాములతో సహా, పించా డ్యాములతో సహా కొట్టుకుపోతున్నాయి. ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ప్రకృతి మనం విధ్వంసం సృష్టిస్తున్నాము. క్లౌడ్ బస్ట్ పెరిగిపోతున్నాయి. ఒకేసారికి 20 సెంటీమీటర్లు 50 సెంటీమీటర్లు వర్షం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న చెరువులు మనం ఆక్యుపై చేసాము, దానికి వచ్చే బఫర్ జోన్లు ఆక్యుపై చేసాము. అలాగే కొల్లేరు సరస్సు 2 లక్షల పైచీలకు ఉన్న ఎకరాలు ఎవరికి ఆక్యుపై చేశారంటే ఇప్పుడు 8,000 ఎకరాలు మిగిలిందండి.
కనీసం 40,000 ఎకరాలను మిగిలిందా? ఎవరు ఆక్యుపై చేసి చేపల చెరువులు ఏడు చెరువులు వేశారండి? రాజకీయ నాయకులు కాదా? పార్టీలకు అతీతంగా అందరు తిలాపాపం తలాపీరికి కాదా? ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు ఏమైపోయిందండి ఈ రోజు? దాన్ని పరిరక్షించే అవసరం లేదా? కాకినాడ నగరంలో ఎన్ని పార్కులు ఆక్యుపై చేశారండి? పార్కు మధ్యలో ఉంటుంది పెట్రోల్ బంకు, పార్కు మధ్యలో ఉంటుంది కార్పొరేటర్ ఇల్లు. ఎవరు అతీతంగా అండి? ఇప్పుడు మాటలు కాదు, వైజాగే కాదు, అన్ని నగరాలు ఈ సమస్య ఉంది. అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు వర్షాలు ఇంత పడుతున్నా వాసుదేవన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న 2 రోజుల క్రితం ప్రకటన ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 38,445 చెరువుల్లో ఉండవలసిన 200 టీఎంసీలు వాటర్, కనీసం 50 టీఎంసీలు కూడా లేదు. ఎందుకు లేదు? దానికి రావాల్సినటువంటి బఫర్ జోన్ లో నుంచి రావాల్సినటువంటి వాటర్ వర్షాలు పడుతున్నా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఆక్యుపేషన్ గురైపోయింది, ఎంక్రోచ్మెంట్ గురైపోయి వాటర్ రావట్లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ సరోవర్ పథకాన్ని జోడించి దాన్ని నింపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఆ దుస్థితి వచ్చింది? ఆ చెరువుల్లో ఉన్న చెరువుల్లో కూడా వాటర్ రాని పరిస్థితి. పూర్వీకులు ఇచ్చిన చెరువులు కూడా ఆక్యుపై చేసేసాము, కాలువల గట్లు ఆక్యుపై చేసేసాము, చెరువుల గట్లు ఆక్యుపై చేసేసాము, నదీ గట్లు ఆక్యుపై చేసేసాము. అన్ని ఆక్యుపై చేస్తే ఇక మనం ఎక్కడ బతుకుతాము? భావితరాలు చేస్తాం. మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, గంట గారి చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా హైడ్రా పెడతారో కోబ్రా పెడతారో పెట్టండి, మేమందరం సపోర్టు. జనసేన కూడా వాళ్ళ సిద్ధాంతాల్లో ఒకటి ప్రకృతి పరిరక్షణ. కాకినాడలో మరడులు ఆక్యుపై చేస్తుంటే జనసేన జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ గారు హైకోర్టుకి వెళ్ళి దాని ఎన్జిటికి వెళ్ళి ఆపించారు. సో అన్ని భారతీయ జనతా పార్టీ కూడా దేశం ముందు, పార్టీ తర్వాత మా విధానం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అంతే. దయచేసి చిత్తశుద్ధిగా ఉండి మనం ఈ యొక్క ప్రకృతిని పరిరక్షించే విధంగా, నగరాల్లో ప్రజల యొక్క ఆస్తులు పరిరక్షించే విధంగా ఎన్ని ఎక్కువ మంది ఆక్యుపై చేసిన రాజకీయ నాయకులే, పార్టీలకు అతీతంగా. కొంతమంది మాత్రం పేద బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలు ఉంటారు, కానీ వాళ్ళ ముసుగులో చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు, ఏ పార్టీ అయినా సరే అతిథులు కాదు అంటూ. దయచేసి ఇది క్లీనప్ చేయకపోతే మాత్రం భావి తరాలు తీవ్ర అన్యాయం. రేవంత్ రెడ్డి గారు చేస్తుంది బేషు చాలా బాగుందని మన తొడలు కొట్టుకొని చప్పట్లు కొట్టడం కాదు, మనం కూడా అలా చేసి భావి తరాలకి ఒక మంచి మెసేజ్, భావి తరాలకి సరైన అవకాశాలు, ప్రకృతిని పరీక్షించే విధంగా చూడాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మొత్తానికి ఏంటంటే కూటమి భాగస్వామ్య పక్షాలు అన్ని వెల్కమ్ చేస్తున్నాయి. మీ పరిస్థితి మీరు వెల్కమ్ చేస్తారు, ఎందుకంటే కూల్చివేతల స్పెషలిస్ట్ మీరే కాబట్టి ముందర మీరు కూల్చివేతలని స్వాగతించాలి. కానీ మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారి నివాసం వెలుపల ఉన్న, అది నేను స్పష్టంగా చెప్తున్నాను, వెలుపల ఉన్న ప్రజావేదికను కూల్చేసి అక్కడితో చేతులు దులిపేసుకున్నారు. చాలామందిని ఎందుకు వదిలేశారు అక్కడ కరగట్టెంబడి ఉన్న వాళ్ళందరినీ? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకు మీకు శుభోదయం. హైదరాబాదులో ఒక ప్రణాళిక తెచ్చి ఒక ఐఏఎస్ని పెట్టేసి దానికి ఒక రూపకల్పన చేసి మొదలెట్టారు. వాళ్ళు కూడా కన్వెన్షన్ ఒక్కటే చేశారు, తదుపరి కార్యాచరణ ఇంకా మొదలవ్వలేదు. నేనేమంటానంటే ఈ కోర్టులు, న్యాయ వ్యవస్థలు, కోర్టులు ఉన్నాయి. మనం ఒకటి మొదలెట్టగానే తర్వాత కోర్టులకు వెళ్ళేవాళ్ళు కోర్టులకు వెళ్తారు, కోర్టులకు వెళ్ళిన తర్వాత ఆగుతుంటాయి. అట్లానే గతంలో మా ప్రభుత్వంలో కూడా ప్రజావేదిక పేరుతో కట్టిన రేకుల షెడ్డు కూల్చేసినప్పుడు వెంటనే మిగతా వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళేసి కోర్టుల ద్వారా, న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళు ఆపటం జరిగింది. ఇక ఆంజనేయులు గారు కావచ్చు, ఆంజనేయులు గారు చెప్పే వాటిలో కొన్ని విషయాలు నేను ఏకీభవిస్తాను. ఏంటంటే అవి పార్టీలకు అతీతంగా, సరే ఇప్పుడు ఈ పార్టీ కొంతమందిని గులిస్తే రేపు వచ్చే పార్టీ కొంతమందిని గులిస్తే అల్టిమేట్గా ప్రజలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆక్రమణదారులు ఎవరైనా ఆక్రమణదారులే, నేరస్తులు ఎవరైనా నేరస్తులే. అది పార్టీలకు అతీతంగా సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు ఎవరున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ కిరణ్ గారు చాలా ఆవేదన చెందుతూ ఆవేదన పూర్వకమైన మాటలతోటి ఇది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పని, ఖచ్చితంగా అందరూ సహకరిస్తారు, మా కూటమి ఎప్పుడు దానికి ఉంటుందంట. నేను కిరణ్ గారికి ముందుగా ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి భారతదేశంలో రేపు ఈ 5 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుంటే 15 ఏళ్ల కాల పరిమితి. ఈ సమస్యలన్నిటినీ తీర్చడానికి ఈ 15 ఏళ్ళు సరిపోదా? ఇంకా ఎన్నేళ్ళు కావాలి?
చిత్తశుద్ధి ఉంది అని గనక మీరు అనుకుంటే ఈ 15 ఏళ్ల కాలంలో ఈ ఆక్రమణల మీద కానీ ఈ ప్రకృతి విషయాల మీద కానీ ఈ గ్లోబల్ వార్మింగ్ మీద కానీ ఇప్పటి వరకు భారతదేశంలో మీరు తీసుకున్న చర్యలేంటి, అది ఎంత కార్యరూపం దాల్సిని, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, మీరు దానికి ఏమి చట్టపరంగా ఏమి ఒక రూపం క్రియేట్ చేశారు. 15 ఏళ్ల కాల పరిమితి అంటే మా దృష్టిలో మరి చాలా కాల పరిమితి ప్రజలు మీకు ఇచ్చారు. మీరు 15 ఏళ్ల కాల పరిమితి అనుభవించి కూడా ఇంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే మీరేం చేయలేదనే, చేస్తే ఇంకా మిగిలిపోయినాయనే, ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, స్టేట్మెంట్లు భారీగా ఇస్తారు, అద్భుతంగా ఆవేదన వెలిబుచ్చుతారు, ఆ సమాజం పట్ల చాలా కమిట్మెంట్ తోటి మాట్లాడతారు. కానీ కార్యరూపంలో కార్యాచరణలో ఒక్క అడుగు అంటే ఒక్క ఇంచు కూడా ముందుకేసిన దాఖలాలు ఈ ఎస్పెషల్లీ 80 రోజుల్లో ఏ ఒక్క హామీ మీద కావచ్చు, ఈ ప్రతి దాని మీద, అది అన్ని రకాలుగా ప్రతి దాని మీద కూడా ఒక్క ఇంచు కూడా ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఇంక్లూడింగ్ మా మీద చెప్పే ఆరోపణలతో సహా ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళదు. కానీ స్టేట్మెంట్లో అంటే ప్రచార ఆర్భాటం తప్పితే పని చేయటంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చెయ్యట్లేదనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి ఏం చేసిందో మరి చెప్పగలుగుతారా అండి? అవి చెప్పలేండి. ఇప్పుడు 15 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో ఏం చేస్తారు. ఇప్పుడు వాసుదేవన్ గారు ఇందాక చెప్పారు, గుజరాత్ లో ప్రభుత్వంలో చేస్తుంటే 4 ఎమ్మెల్యేలు ఆక్షేపిస్తే ఒప్పుగా అన్నారు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో సెట్టు భూ ఉండదండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉండేది. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ చట్టాలు చేశారు, అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం. లేదు మా ప్రభుత్వం వల్ల కాదంటే మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? రిజైన్ చేసేయాల్సిందే. మా వల్ల కాదు, మేము చేయలేము, కేంద్రం బీజేపీకి అప్పచెప్పేస్తాం, కేంద్ర రాష్ట్రపతి పాలన పెట్టుకుని చేసుకోమనండి, ఈ ప్రకృతి విధ్వంసాలు కృష్ణానది కరకట్ట పనులు మేమేం చేయలేము అని చెప్పి మీరు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే. రవికిరణ్ గారు మీరు చేసిన ప్రస్తావన అడుగుతారండి. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలని కేంద్రంతో ముడిపడతారా? ఈ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదా? అప్పుడు 5 ఏళ్ల పాటు మీరు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని ఎన్నుకొని మీరు పనులు చేయమంటే సంబంధం లేని కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేసి కేంద్రం చేయలేదు అంటారేంటి? అర్థం పర్థనే ఉందా మీరు మాట్లాడేదానికి? కిరణ్ గారు 14 నుంచి 19 వరకు 24 నుంచి 29 వరకు కూటమి ప్రభుత్వం ఆ లెక్క చూసుకున్న 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కూడా మీరున్నారు. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కూడా మీరున్నారు. ఎన్డీఏ కూటమి 14 నుంచి 19 వరకు మీ కూటమి ప్రభుత్వమే, 24 నుంచి మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇలా మాట్లాడద్దు మీరు. రైట్. అయితే రెడ్డి గారు, ఋషికొండని మీరు గుండెందుకు చేశారు చెప్పండి. అంటే ఋషికొండ మీద శ్రీధర్ శర్మ గారు ఒక్క నిమిషం అండి, వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీధర్ శర్మ గారు, ఋషికొండ విషయంలో ఏంటంటే ఇక్కడ కూర్చున్న మనందరికన్నా మీ పార్టీలో ఉన్న నాయకులందరికన్నా కూడా గంటా శ్రీనివాసరావు గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. వారు అడిగితే వారు మరిన్ని విషయాలు చెప్తారు. చాలా ఉత్సాహంగా ఉవిళ్ళూరుతూ ముందరెళ్ళింది ఆయన. తర్వాత ఏమైందో తెలియదు. మీ ప్రభుత్వం ఏం మాట్లాడలేదు ఇంతవరకు. ఋషికొండ మీద మీ ప్రభుత్వం ఇంతవరకు 1 సెంటీమీటర్ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు ఎవరికి అర్థం కాదు. చంద్రబాబు గారు పర్యటన ఉందండి త్వరలో. ఒక్క మాట వాసుదేవన్ గారు, ఒక్క మాట. ఇప్పుడు నేను అంటుంది మా పార్టీ మీద, మా ప్రభుత్వ కాలంలో చేసే ఆరోపణలకు కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు తప్పితే కార్యరూపం ఏదని అడుగుతున్నాం. మీరేం చేశారు అని అంటున్నారు. మేము చేసిన దానికి, గత ప్రభుత్వం చేసిన పనులకి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చారు. మీరు ఆరోపణలు చేస్తున్నారు తప్పితే పని చేయట్లేదు అంటున్నాం మేము. అది మీరు అది అర్థం చేసుకోవట్లేదు. అందులో ఋషికొండ కూడా ఉండొచ్చు. మీ పార్టీ స్టాండ్ చెప్పండి. మీ పార్టీ స్టాండ్ చెప్పండి. మా పార్టీ స్టాండ్ సమర్థిస్తారా? చేయకుండా సమర్థిస్తారా చెప్పండి. కిరణ్ గారు, మా పార్టీ స్టాండ్ మేము స్టార్టింగ్లోనే నేను చెప్పేశాను. ఏం చెప్పాను?
ఆక్రమణదారులు ఎవరైనా ఆక్రమణదారులే, నేరస్తులు ఎవరైనా నేరస్తులే. మీరు చర్యలు తీసుకోండి, ఉట్టి ఆరోపణలు, ప్రెస్ మీట్లు ఇవి కాకుండా మీరు పని చేయమనే చెప్తున్నాం. లెట్ us hope so అండి. అంటే వేరే అంశంలోకి వెళ్లే ముందు ఇంకొక మాట దీంట్లో ఆక్రమణల గురించి ఇంటి ముందు రోడ్డునే ఆక్రమణ చేశాడు. అదే రోడ్డు ముందు అది ఎలాగో తీసేశారుగా. ప్రభుత్వం చేసిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసిన గొప్ప పని ఏంటంటే ముందర ఆ రోడ్ ఒకటి క్లియర్ చేశారు. అదొక్కటే మీరు చేసిన, మిగిలినవన్నీ అట్లనే వదిలేశారు. అండ్ రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఆక్రమణల వ్యవహారం తెర మీదకి వచ్చింది కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ ఒక డిమాండ్ చేయొచ్చు, ఇతరుల ఆక్రమణలు తొలగించండి అంటే అందరు ఆక్రమణలు తొలగిపోతాయి. ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నట్టు సమన్యాయం జరుగుతుంది. అంతేనా కృష్ణాంజనేయులు గారు? ఇతరుల ఆక్రమణలు తొలగించేయండి అంటే చాలు. ఏ పార్టీకి ఆ పార్టీ ఆ డిమాండ్ చేస్తే 4 పార్టీలకు నలుగురు ఇతరుల ఆక్రమణలు అన్ని తొలగించేస్తారు, అయిపోతుంది. ఇక రెండో అంశం వాసుదేవన్ గారు కేవలము హైడ్రాకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది కాబట్టే మాట వరుసగా మంత్రి నారాయణ మాట్లాడాడు. ఈ ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి ఆక్రమణల తొలగింపు విషయంలో అసలు ఏ విధమైనటువంటి ఆలోచన కూడా లేదు. ఇది మీడియాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ తప్ప ఇంకొకటి కానే కాదు. నేను బల్ల బుద్ధి చెప్పగలను. చాలా బ్లైటెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అందుకనే నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రకటన చేసిన తర్వాత మేము ఈ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నాం అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఈ ప్రభుత్వం నుంచి యాక్టివిటీలోకి వెళ్ళాలి. వెళ్ళకపోతే దానివల్ల ఉపయోగం లేదు. మొదలవ్వాల్సింది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఖచ్చితంగా కరకట్ట దగ్గర నుంచి మొదలవ్వాలి. మంత్రి సత్యనారాయణ రాజు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరికి సంబంధించినటువంటి ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు ఇప్పుడు జనసేనకి అల్లు అర్జున్ గారికి మధ్య జరుగుతున్న వివాదంగా దీన్ని చిత్రీకరించడం వల్ల దీన్ని వైసీపీ సోషల్ మీడియా అడ్వాంటేజ్గా తీసుకొని అల్లు అర్జున్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు, వైసీపీ ఖాతాలో. ఆయన పాపం మన తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే పిలిస్తే అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన ఇంటి అభిమానులు పిలిస్తే వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, కాసేపు స్పెండ్ చేస్తున్నారు, వస్తున్నారు. శ్రీశైలం వెళ్ళింది కూడా ఆయన తన స్నేహితుడు కాబట్టి వెళ్ళాడు. అంతేగాని వైసీపీ కండువా వేసుకొని వైసీపీ జెండా పట్టుకొని అలాగే ఆ ఫ్యాన్ ఒకటి చంకలో పెట్టుకొని వెళ్ళి అక్కడేం ఫ్యాన్ తిప్పలా ఆయన. దాన్ని మీరు ఎక్కువ చేయటం వల్ల ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు వైసీపీ ట్రాప్లో పడేట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా ఇట్స్ ఓనింగ్ అల్లు అర్జున్ కానీ తమ ఖాతాలో వేసుకొని ఓన్ చేసుకొని మీ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆ ట్రాప్లో పడిపోయి మీరు ఆవేశాలకు లోనవటం వల్ల మీకు నష్టం జరుగుతుంది. అది గుర్తించారో లేదో మరి? సార్ అఫ్ కోర్స్ సార్, అక్కడ కర్ణాటకకు సంబంధించిన మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళు కాంట్రవర్సీ చేశారు సార్. అందరూ బనైన్ అడ్వర్టైజ్మెంట్ కి, ఎవరెస్ట్ మసాలాకి, థమ్స్అప్లకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు ఆయన చెయ్యడు, అది ఆయన ఇష్టం. అదే రకంగా పుష్ప సినిమా లాంటిది ఆయనకు వస్తే కొన్ని కోట్లు ఇచ్చిన ఆయన చేయడం, అది ఆయనకి నచ్చదు. అవతల వాళ్ళకి నచ్చిందంటే ఫిలిం ఇండస్ట్రీలో సూర్యకాంతం గారు ఎప్పుడు గయ్యాళ పాత్ర వేస్తారు. ఆవిడ ఒరిజినల్ గా గయ్యాళ అండి? గుడుంబ శంకర్ అంటే గుడుంబాన్ని ప్రోత్సహించినట్ట అండి? లేకపోతే పుష్ప అంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసుకోమనా అండి? కాదండి, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. ఈరోజు అల్లు అర్జున్ వాళ్ళ భార్య సంబంధిత వాళ్ళందరూ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు. సో అక్కడ సొంత రిలేషన్స్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, అక్కడ వాళ్ళ కోసం వెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని మీరు అన్నట్టుగా ఫ్యాన్ పట్టుకొని ప్రచారం చేయలేదు. పోనీ జనసేనకు వచ్చి ప్రచారం అంటే చిరంజీవి గారు కూడా వచ్చి చేయలేదండి. సో మోరోవర్ ఆయన ఎవరు కుటుంబ సభ్యుల్ని రండి ప్రచారం చేయండి అని అడగడు. ఆయన ఒంటరి పోరాటం చేస్తాడు, అది ఆయన వ్యక్తిగత విషయం, అది ఆయన ఇంట్రెస్ట్. సో ఇక్కడ దొరికిందే ఛాన్స్ అని అవతల వాళ్ళు కుటుంబాల్లో మధ్య వేరియేషన్, దాని వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటండి? రాష్ట్రానికి ఏమైనా నష్టం వస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అంతేగాని అల్లు అర్జున్ గారికి సంబంధించిన పుష్ప సినిమా గురించి కాంట్రవర్సీ, లేకపోతే అభిమానుల మధ్య కూడా వేరియేషన్ తెస్తున్నారండి. ఒకే సినిమాలో RRR మీరు చూస్తుంటే అటు చూస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఇటు చూస్తే ఈ కమ్యూనిటీ వాళ్ళు, ఇద్దరు కొట్లాడుకుంటారేమో కానీ వాళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ అండి. మోరోవర్ మంచి ఫ్రెండ్స్, దాన్ని అర్థం చేసుకోవాలి. ఖైదీ నెంబర్ 786 అన్నంత మాత్రాన ఈ రోజు ముద్దాయిల్ని ప్రోత్సహించినట్టు కాదండి. ఆయన చెప్పిన ఒకే ఒక్క పదం ఈ రోజు స్మగ్లర్లని ప్రోత్సహిస్తున్నట్టుగా కొంత కూడా సినిమాల్లో చూపిస్తున్నారు అంటే దాని ఉద్దేశం దానిలో మారిపోమనండి. భారతీయుడు సినిమా వచ్చింది, ఎవరైతే లంచం తీసుకునే వాళ్ళు ఏమైనా తగ్గారా అండి? లంచం తీసుకోవడం ఏమైనా మానేశారా? సినిమాలు 3 గంటలు చూసి ఎంటర్టైన్మెంట్, లేకపోతే రష్మిక మందాడ కోసం వస్తారో, ఈయన యాక్షన్ కోసం వస్తారో, ఈయన గెటప్ కోసం వస్తారో, అందరితో అయిపోతుంది. ఆ సినిమా చూసినంత మాత్రాన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేయాలని ఎవరికి ఉండదండి. ఆయన కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దీన్ని సపోర్ట్ చేసేటట్టుగా చూపిస్తున్నారని ఒక పదాన్ని వాడితే దాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు మీ నాయకులు, మీరంటే మీరు కాదు, మీ నాయకులు
ఎక్కువగా దాంట్లో మునిగిపోయి తాదాత్మ్యం చెంది ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్ల మీకు నష్టం జరుగుతోంది. వైసీపీ సోషల్ మీడియా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని అల్లు అర్జున్ని వాళ్ళ ఖాతాలో అల్లు అర్జున్ రెడ్డి గారు అనే ఖాతా దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకు ఆ స్కోప్ ఇస్తున్నారు, ఎందుకు ఆ స్కోప్ ఇస్తున్నారు అనవసరంగా. నిజంగా సార్ ఈ పదాన్ని మీరు చెప్పారు. ఇది ఖచ్చితంగా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పాల్సిన పదం సార్. దాంట్లో మీరు దూరకండి, ఎక్కడ కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇవ్వకండి. అదొక మూవీ పరంగా నేను చెప్పిన మాట అంటూ పార్టీ చెప్తే ఈ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళు కూడా రారండి. మైకులు ముఖాల మీద పెట్టి ఇంటెన్షనల్ గా అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సపోర్ట్ చేయలేదా ఈ విషయం ఆయన చాలా కొంచెం ఎమోషనల్ అయ్యి చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్నిటిని ఇగ్నోర్ చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అది విద్యులు చాలా మంది సీనియర్లు ఉన్నారు మీ పార్టీలో, తెలియదేమో కానీ వైసీపీ ట్రాప్ లో పడిపోతున్నారు అనేది మాత్రం అర్థమవుతోంది. కృష్ణాంజనేయులు గారు ఏమంటారండి ఈ విషయంలో? వాసుదేవన్ గారు వైసీపీ ట్రాప్ వేసిందా, లేకపోతే ఇంకోళ్ళు వేసిందా, లేకపోతే వీళ్ళంతటి వీళ్ళే పడుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఫ్యాన్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటేనో సోషల్ మీడియాలో మాట్లాడుకుంటేనో ఒక అర్థం ఉందండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటలు ఎంత వివాదాస్పదమైనయండి. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ అనేటువంటి అతను హీరో సొంత వ్యక్తిత్వం ఉండటం అనేటువంటిది ఏమన్నా తప్ప? ఆయన ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఏమన్నా జై హుజూర్ అనాలా, జనసేన పార్టీకి అనాలా? ఆయన రాజకీయం ఆయనది, ఆయన ఇష్టం ఆయనది, అంతే తప్ప ఇంకోటి కాదు కదా. అసలు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జనసేన పార్టీని కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. తన మాట్లాడుతుంది ఏంటి? తన కోసం ఎవరన్నా కోరుకుంటే తన మనుషుల కోసం ఎంత దూరమైన వస్తాను, ఏమైనా చేస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు శిల్పా చక్రపాణి రెడ్డికి ఆయన ఫ్రెండ్ కాబట్టి ప్రచారం చేశారండి. ఆయన ప్రచారం చేస్తే ఏమన్నా తప్ప? ఇప్పుడు ఆయన ఇష్టం అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు, మెగా కుటుంబం మొత్తం వచ్చారు, అది వాళ్ళ ఇష్టము. అంతేగాని అల్లు అర్జున్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తప్ప వేరే వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన, అసలు వాడు హీరోనే కాదు, అతనికి ఏమైనా ఫ్యాన్స్ ఉందా అనేటువంటి విధంగా జనసేన ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నారు అన్నట్టే. ఇప్పుడు దాన్ని ఏమనుకోవాలి? సోషల్ మీడియా ఫ్యాన్స్ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. దీన్ని జనసేన పార్టీ అదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఒకటే పవన్ కళ్యాణ్ మాట్లాడితేనేమో ఒకటి కరెక్ట్ అని, అల్లు అర్జున్ మాట్లాడితే తప్పు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? కర్ణాటక వెళ్ళి సినిమా హీరోలు ఈ రోజున అడవుల్ని నాశనం చేసేటువంటి క్యారెక్టర్స్ ఈ రోజున హీరోలుగా కనపడుతున్నారు. ఒకప్పుడు రాజ్ కుమార్ అడవులను కాపాడేటువంటి పాత్రలో ఉన్నారు. మర్చిపోయారా? అందరూ కూడా అదే అడవి రాముడు గీడి రాముడు ఇవన్నీ ఉంటాయి. అందుకని నేనేమంటానంటే సినిమాల్లో కాపాడటం వేరండి, సినిమాలు వేరు, మా వ్యవహారం వేరు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తీశాడు కాబట్టి అల్లు అర్జున్ గురించే పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటాడు అనేటువంటి దాని మీద ఒక జనరల్ గా ఒక చర్చ వస్తుంది. జనరల్ గా చర్చ వచ్చినప్పుడు దాని మీద ఎక్కడా కూడా అల్లు అర్జున్ మాట్లాడలేదుగా. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు? మీరు గుడుంబ శంకర్లో మరి సారా అమ్ముకునేటువంటి క్యారెక్టరో వల్గర్ క్యారెక్టరో 2 ప్యాంట్లు వేస్తాడు, ఒక ప్యాంటుకు జిప్పు తీసి ఉంటాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు ఆయన క్యారెక్టర్ అది, ఆయనకి డైరెక్టర్ ఇచ్చినటువంటి పాత్ర చేశాడు. అదేవిధంగా బాలు సినిమాలో ఆయన గ్యాంగ్స్టర్ గా చేశాడు. రేపొద్దున ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ సినిమా రాబోతుంది. గ్యాంగ్స్టర్లు అంటే ఏమన్నా వాళ్ళు దేశాన్ని కాపాడేవాళ్ళ, సమాజాన్ని ఉద్ధరించేవాళ్ళు కాదు కదా. గ్యాంగ్స్టర్స్ పంజాబ్ అనే ఒక సినిమా తీశాడు, గ్యాంగ్స్టర్ సినిమా పవన్ కళ్యాణ్. క్యారెక్టర్ వేరు, నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఎవరని చెడ్డోళ్ళు అంటారా? ఒకటే అండి. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ ఒక ప్రశ్న అడిగారు, ఏంటి అంటే ఒక్క మాట బొలిశెట్టి సత్యనారాయణ అసలు మీకేం ఫ్యాన్స్ ఉన్నారు, నీకు అసలు ఏమవచ్చు, చిరంజీవి లేకపోతే ఎక్కడున్నావు అనేటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమన్నా యాక్టింగ్ వచ్చా? లేదా ఇది నేను అంటలేదండి, పవన్ కళ్యాణే చెప్పాడు నాకు యాక్టింగే రాదా. వాళ్ళ అన్న అడ్డం పెట్టుకొని ఆయన సినిమాల్లో పాపం అన్నాళ్ళు నడిచాడు. అసలు అల్లు అర్జున్కి ఒకవేళ 10 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా 11వ సినిమా తీయటానికి వాళ్ళ నాన్న ఉన్నాడు. అతనికి వచ్చిన ఇబ్బంది ఏముందండి? వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఏముందండి? ఒకటి నేను చెప్పగలను, మెగాస్టార్ అని చెప్పేటువంటి ఎవరైనా సరే మెగాస్టార్ వెనక, మెగాస్టార్ కావటం వెనక చిరంజీవి అల్లు రామలింగయ్య ఉన్నాడు. అల్లు రామలింగయ్య అనేటువంటి ఒక మెగాస్టార్ అనేటువంటి ఈ చెట్టుని
మొక్కగా పెంచి పోషించి నీరు పోసి పెంచి ఇంత పెద్ద మహావృక్షం చేసినటువంటి ఆయన అల్లూరు రామలింగయ్య. అల్లు అరవింద్ ఒక పెద్ద నిర్మాత. అలాంటి మూడో తరము హీరో అల్లు అర్జున్. ఆయన ఇంకొకటి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఏముందండి అసలుకి? ఇక్కడ నేను ఇంకొకటి, రాజకీయాల్లో కూడా జనసేన పార్టీని ఎందుకు అల్లు అర్జున్ సమర్థించాలి? ఇందాక రజనీ గారు నిజాయితీగా చెప్పారు. అసలు చిరంజీవి సమర్థించాడా? చిరంజీవికి ఏమన్నా రాజకీయం ఉందా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు పలానా రాజకీయం ఉందా అని చిరంజీవిని చెప్తానంటే జనసేన పార్టీకి ఏమైనా ఆయన మద్దతు ఇచ్చాడా? జనసేన పార్టీలో మద్దతు అన్నాడు కదా. అదే చెప్తాను వినండి మరి వర్మ శాస్త్రి గారు. ఒకటి, ఆయన చిరంజీవి మా తమ్ముడికే మద్దతు అని అంటాడు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు, 3 రాజధానుల మీద మద్దతు ఇచ్చాడు, మీ ప్రభుత్వం బాగుందని అన్నాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీ అక్కడికి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ మీద అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు పిలిస్తే ఎంపీ సీట్ ఇస్తాను, వాళ్ళతో వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదు. ఒక పొలిటికల్ స్టాండ్ అనేటువంటి లేనటువంటి వ్యక్తి చిరంజీవి. ఒక పార్టీ చెప్తానండి, మరి ఎట్లా జనసేనకు మద్దతు అని ఎలా చెప్పాడని చెప్తున్నారు ఆయన రాజకీయాల్లో. అందుకని ఆయన ఇష్టము అంతే తప్ప ఆయన ఇంకొకరిని ఎవరో అల్లు అర్జున్ ని నువ్వు ఆ పార్టీకి సపోర్ట్ చేయి, ఈ పార్టీకి సపోర్ట్ చేయటువంటి హక్కు అధికారం ఇంకొకళ్ళకి లేదు. అల్లు అర్జున్ ని ఈ రోజున కించపరిచేటువంటి విధంగా జనసేన పార్టీ వాళ్ళు కానీ మెగా ఫ్యాన్స్ కానీ మాట్లాడటానికి అర్హత లేదు. ఈ రోజున తెలుగుదేశం అత్యుత్సాహం ఏంటో చెప్పనా? తెలుగుదేశం అత్యుత్సాహం ఏంటి అని అంటే, అక్కడ మెగా ఫ్యామిలీలో విభేదాలు వచ్చినాయి అనుకోండి, బాగుంటుంది, వాళ్ళు స్ప్లిట్ అవ్వాలా, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క అత్యుత్సాహం తప్ప ఇంకొకటి కానే కాదు. మీకు అసలు ఆ పాత్రే లేదు, మీకు అసలు అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఒకసారి రవికిరణ్ గారు మాట్లాడారు. అదే అంటే తెలుగుదేశానికి అత్యుత్సాహం అవసరం లేదు, జనసేన వాళ్ళు మెగా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఏమన్నా అనిపించిందా? రైట్, రవికిరణ్ గారు మాట్లాడతారు ఒకసారి. ఒక నిమిషం శర్మ గారు. శ్రీధర్ గారు మీరు ఆవేశపడుతుంటే చెప్తున్నాను అందుకని. రవికిరణ్ గారు మాట్లాడతారు. అల్లు అర్జున్ గారు 2 దశాబ్దాలుగా పైచిలుక సినీ రంగంలో ఉండి తన ప్రస్థానం గంగోత్రి నుంచి ఒక పుష్ప వరకు చూస్తే అత్యద్భుతమైనటువంటి నటన కౌశల్యం ప్రదర్శించారు. ఒక స్టైలిష్ స్టార్ గా ఏ రకంగా ఎమర్జ్ అయ్యారో మనం చూస్తున్నాం. సో దానిలో నిర్వివాద అంశం. అలాగే ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతారు, నాకు కూడా బాగా నచ్చుద్ది. పెద్దల్లో కూడా చాలా సమయస్ఫూర్తిగా, చాలా హుందాగా, పెద్ద లీడర్ గౌరవంగా చక్కగా మాట్లాడేవారు. అలాగే మెగా కాంపౌండ్ నుంచి ఒక 1 డజన్ మంది హీరోలు ఉంటే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఒక ఐకానిక్ గా, తర్వాత తరం చిరంజీవి గారు అన్నదమ్ముల తరం కాకుండా ఒక ఐకానిక్ గా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా రికగ్నిషన్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్, నేను ఒకసారి కేరళ వెళ్ళాను 5 ఏళ్ల క్రితం. అల్లు అర్జున్ గారిని ఎంత క్రేజ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత క్రేజ్ మల్లూస్ లో ఇంత క్రేజ్ అల్లు అర్జున్ గారు కానీ, అలాగే రామ్ చరణ్ గారికి ఇప్పుడు క్రేజ్. సో ఆ రకంగా మూడో తరం అద్భుత నటులు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, మెగా కుటుంబం అల్లు కుటుంబం వేరు కాదు, వీళ్ళంతా ఒకటే. మేము అందరం ఫ్యాన్స్ గా కావచ్చు, రాష్ట్ర ప్రజలుగా, తెలుగు వారు కావచ్చు, అంతా ఒక కుటుంబంగానే భావిస్తాం. సో అందరూ కలిసికట్టుగా ఉండి ఎటువంటి పొరపక్షాలు లేకుండా ఉండాలని చెప్పి మా యొక్క కోరిక. అయితే 2 సంవత్సరాలు ఎందుకో కొన్ని వివిధ అర్థాలు లేకపోతే ద్వంద్వ అర్థాలు వచ్చేటువంటి స్టేట్మెంట్లు కావచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే ఒక తెలియని ఒక డివైడ్ క్రియేట్ అయ్యి ఈ మెగా అల్లు కాంపౌండ్ కుటుంబంలో ఒక పడుతున్నట్టుగా క్రియేట్ చేసి ఇంకా దాన్ని పెంచే కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కింద స్థాయి ఉన్నటువంటి ఫ్యాన్స్ లో కూడా గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మా చిన్నప్పుడు చూసేవాళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ అని, లేకపోతే నందమూరి ఫ్యాన్స్ అని ఇద్దరు ఫైటింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే కృష్ణ ఫ్యాన్స్ అని, లేకపోతే వేరే ఫ్యాన్స్ ఫైటింగ్ చేసి, అటువంటి పరిస్థితులు గతంలో మా చిన్నప్పుడు చూసాం. ఆ తర్వాత కాలంలో తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి పెరిగే విధంగా దయచేసి చేయవద్దు. అల్లు మెగా కుటుంబం వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. అసలు దానికి ఆజ్యం పోసిందే పవన్ కళ్యాణ్ గారు. ఇక మెగా కుటుంబం ఇత్తు ముందా చెట్టు ముందా, మెగా మహావృక్షానికి ఇత్తు ముందా చెట్టు ముందా అంటే విత్తనమే అల్లు రామలింగయ్య గారు. ఆ విత్తనం అల్లు రామలింగయ్య గారు ఆ విత్తు నుంచి ఎదిగినదే చిరంజీవి గారు కావచ్చు,
ఆ తర్వాత చిరంజీవి గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లనే అల్లు అర్జున్ గారు కావచ్చు, గీతా ఆర్ట్స్ కావచ్చు, ఇవన్నీ దానికి విత్తనం అల్లు రామలింగయ్య గారు. ఈ విషయం మర్చిపోయి అల్లు అర్జున్ గారు ఇండివిజువాలిటీ లేని వ్యక్తి, మెగా చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ ఉన్నాడా, ఇవన్నీ ఈ కిరణ్ గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా చిరంజీవి గారి కష్టం లేకుండానే అల్లు రామలింగయ్య గారు ఆకర్షించబడ్డాడా? ఇక్కడ విషయం ఏంటంటే అసలు దే ఆర్ ఆల్ యాక్టర్స్. వాళ్ళ హెయిర్ నిజం కాదు, వాళ్ళ ఏడుపు నిజం కాదు, వాళ్ళ నవ్వు నిజం కాదు, వాళ్ళ కలర్ నిజం కాదు, వాళ్ళు చెప్పే డైలాగ్ నిజం కాదు. ఇవన్నీ వాళ్ళు యాక్టర్స్. ఏ క్యారెక్టర్లో ఏ పాత్ర ఉంటుందో ఆ పాత్ర వాళ్ళు చేస్తారు. ఆ సినిమాని రంజింపజేసుకుంటారు, కమర్షియల్గా అది హిట్ కావాలని కోరుకుంటారు. శ్రీధర్ శర్మ గారు క్విక్గా, మళ్ళీ రజనీ గారు కూడా మాట్లాడాలి క్విక్గా. ముందర శ్రీధర్ శర్మ గారు క్విక్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక హుందాతనమైన రాజకీయాల్లో పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఆయన గురించి బహిరంగంగా గానీ ఇండైరెక్ట్ గా మాట్లాడటం మానేయాలి అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు గాని, అల్లు అరవింద్ గారు గాని, వీళ్ళందరూ గాని ఒక మెగా వృక్షం కింద పెరిగిన కొమ్మలు తప్పితే ప్రత్యేకంగా ఎవరికాళ్ళు తోపులు తురుము కాదు. అల్లు అర్జున్ గారి స్థాయి ఏంటి? ఈ రోజున మెగా ఫ్యాన్స్ ఒక మెసేజ్ కనుక పెడితే రేపు పొద్దున అల్లు అర్జున్ గారి సినిమా ఏది ఆడదు. ఎందుకంటే మొన్న ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా కనీసం ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. కాదు, మీ పార్టీ ప్రాక్టీస్ వాళ్ళని కూడా చేయమంటున్నారా? కృష్ణా జిల్లాలో అదే అడగబోతున్నారు. కాదండి, ఒక్క పాయింట్. మెగా ఫ్యాన్స్ అందరూ సినిమా చూస్తే హిట్ అయిపోయిద్దా అంటే, పోనీ ఫ్యాన్స్ అందరూ ఫ్లాప్ అయిద్దని అంటున్నారు కదా. ఏం ఆచార్య మెగా ఫ్యాన్స్ చూడలేదా? ఎందుకు ఫ్లాప్ అయిందండి? రైట్, రజనీ గారు కంక్లూడ్ చేస్తారు. టైం అయిపోయిందండి. అల్లు అర్జున్ గారు మాట్లాడకుండా అల్లు చిరంజీవి రజనీ గారు కంక్లూడ్ చేస్తారు. టైం అయిపోయిందండి, రజనీ గారు కంక్లూడ్ చేస్తారు. కుటుంబం గురించి మాట్లాడడం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నచ్చదు సార్. ఆ రోజు లాస్ట్ రోజు కూడా అల్లు అరవింద్ గారు, లేకపోతే సురేఖ్ గారు, రామ్ చరణ్ గారు ప్రచారానికి వచ్చారు సార్. మోరోవర్ చిరంజీవి గారు ప్రచారానికి వస్తే ఇలాగే ఆయన చాలా మంది బురద జల్లుతారు, ఈ రోజు జనసేన పార్టీకి వైపు ఒగ్గాడంటారని వస్తానన్న వ్యక్తి కూడా షెడ్యూల్లో ఉన్న డేట్ కూడా, ఖరారైన డేట్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఆయన వద్దు, అన్నయ్యని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏది వద్దు, నేను ఓడిపోయినా పర్లేదు, అన్నొచ్చి ప్రచారం చేయాల్సిన పని లేదు, అన్నకి మాట రాకూడదని నిలబడ్డాడు సార్. ఆ అన్న అల్లు అరవింద్ గారికి సంబంధించో అల్లు రామలింగ గారికి సంబంధించిన విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని పెడతారు సార్. సో అందరూ ఒక్కటే సార్, ఎవరు పరాయోడు లేదు, ఎవరు బయట వాళ్ళు లేరు. ఒకరికొకరికి మధ్య అండర్స్టాండింగ్ అక్కడెక్కడ ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళలో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. కానీ దీన్ని మనం రచ్చ చేసి ఇదేమన్నా వచ్చే రాష్ట్రానికి నష్టమా? ఆయన సినిమా ఆడకపోతే ఎవరికి లాభం చెప్పండి? ఇప్పుడు ఆచార్య సినిమా ఎంతమంది చూస్తారు, ఎందుకు పోయినాయి? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎందుకు సినిమాను ఓడించారు? ఆయనే ఎందుకు ఓడించారు? ఇక్కడ విభేదాలకు కాదండి, నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు, నచ్చకపోతే పవన్ కళ్యాణ్ తీసినా ఓడిస్తారు. సినిమా చూడరు, ఆచార్య కూడా హిట్ అవ్వదు. ఇక్కడ కుటుంబాన్ని ఇన్వాల్వ్. థ్యాంక్ యూ రజనీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, రవికిరణ్ గారు, శ్రీధర్ శర్మ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, హైడ్రా నుంచి అల్లు అర్జున్ దాకా మొత్తానికి ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ విస్తారంగా జరుగుతుంది. లెట్స్ హోప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంచి సంకల్పంతో ఇతరుల అక్రమ కట్టడాలని కూల్చేసే కార్యక్రమం మొదలెడితే తర్వాత మిగిలిన అందరి అక్రమ కట్టడాల కూల్చివేత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. మనం స్వాగతిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.